హలో మాధవ్ రెడ్డి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, గోల్డ్‌లో ఒకప్పుడు మంచిగా ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు సరిగ్గా గోల్డ్ మీద సరిగ్గా ఎవ్వరు అసలు ఇన్వెస్ట్ చేయట్లేదు. అవును. సో ఈటీఎఫ్స్ కూడా పడిపోయినాయి. సో అవును. ఎందుకు అవును. అంత అన్‌సర్టెనిటీ ఎందుకొచ్చిందంటారు? సో ఎక్కడ కూడా అంటే కన్‌ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి. అంటే అన్‌సర్టెనిటీ మీరన్నట్టుగా వర్డ్ కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. సో ద అన్‌సర్టెనిటీ ఎట్ ఎవ్రీవేర్. లైక్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఫినాన్సెస్ అంటే ఇన్‌కమ్ అన్‌సర్టెనిటీ. జాబ్ ఈరోజు ఉంటుందా? రేపు ఉండకపోతుంది. ఈ ఇన్‌కమ్ ఈరోజు వస్తుందా? రేపు ఇన్‌కమ్ రాకపోతుంది. అలానే ఐటీ కానీ అన్ని సెక్టార్స్ అండి. అంటే ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఐటీ. బట్ మిగతా సెక్టార్స్‌లో కూడా అంత హైక్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఇన్‌కమ్ హైక్స్ ఎక్కడ కనిపించట్లేదు. అదే అన్‌సర్టెనిటీ అనేది కంప్లీట్‌గా మనకి కనిపిస్తోంది. అన్ని సెక్టార్స్‌లో కూడా ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఇన్‌కమ్ పెరగట్లేదు గానీ, ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. సో, ఈ ఇన్‌కమ్ ఏమో 5% అట్లా ఈ విధంగా 10% లోపే పెరుగుతూ ఉంటే, మిగతా ఖర్చులన్నీ కూడా 20% పెరిగిపోతే ఇంకెక్కడ సేవింగ్స్ చేస్తారు? ఇంకెక్కడ సర్ప్లస్ అనేది కనిపిస్తుంది? ఇంకెక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు? పర్సనల్ లైఫ్స్‌లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నారు. అప్పట్లో ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే అంటే నేను గమనించింది ఒక టైంలో పీపుల్ యూస్ టు ఇన్వెస్ట్ గోల్డ్. హ్యాపీగా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు. సో, దే యూస్ టు సమ్ ఎక్స్‌టెంట్ దే మేడ్ సమ్ మనీ. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుకున్నారు చాలామంది. సో, రియల్ ఎస్టేట్‌లో కూడా దే మేడ్ సమ్ వెల్త్ క్రియేషన్ అనేది మనకి జరిగింది. ఆ తర్వాత మనకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ ఎఫ్‌డీస్. ఒక నెక్స్ట్ డెకేడ్ తర్వాత ముందు మనం చూసుకుంటే ఎక్కువగా ఎఫ్‌డీస్ గాని, గవర్నమెంట్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ బాగా ఉండేవి. 10% అట్లా ఉండేవి. ఇన్‌ఫ్లేషన్ తక్కువ ఉండేది. సో, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ రైట్ నౌ ద పీపుల్ మనకున్న ఈ సిట్యుయేషన్స్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ఈ టైంలో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈక్విటీ మార్కెట్స్ చూస్తే అసలు క్లయింట్స్ ఎంత ఫ్యూరియస్ అయిపోయారంటే దే హావ్ లాసింగ్ ద పేషెన్స్. హ్మ్. లిటరల్లీ అండి. అంటే ఇంకెంతకాలం ఆగాలి మేడం? అందరూ మమ్మల్ని అవే క్వెషన్స్ అడుగుతున్నారు. క్లయింట్స్ అందరూ కూడా. మేడం ఎప్పుడు రికవరీ అవుతది? ఏంటి 2 ఇయర్స్ నుంచి మాకసలు మినిమమ్ రిటర్న్స్ అంటే దే కంపేర్ విత్ ద ఎఫ్‌డి కదా! అసలు ఏమీ రిస్క్ తీసుకోకుండా మాకు చక్కగా అక్కడ రిటర్న్ వచ్చేది. ఇక్కడ చూస్తే అసలు నెగెటివ్ కనిపిస్తుంది. కొన్ని ఫండ్స్‌లో కొన్ని స్టాక్స్ పడిపోయాయి. ఇంక అసలు ఎప్పుడు రికవరీ వస్తుంది? రోజుకొక బ్యాడ్ న్యూస్. అసలు కనిపించట్లేదు. ఏం చేయాలి అనేది క్వెషన్ అయితే మమ్మల్ని అడుగుతున్నారండి. ఏదో 1 ఇయర్ వరకు ఏదో సర్ టెన్షన్స్ విల్ మూవ్ ఆన్ అండ్ మళ్ళీ మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతాయి. నౌ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. సో, థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఆన్ యాజ్ పర్ ద అంత అన్సర్టనిటీ మనకి కనిపిస్తూ ఉంది. సో, ఎక్కడ చూసినా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇప్పుడు కొంతమంది బయట ఇంట్రెస్ట్‌లకి ఇచ్చేవాళ్ళండి ఒక టైంలో. అది కూడా బాగా వర్కౌట్ అయింది కొంతమందికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ ఇచ్చే ఇది కూడా తగ్గిపోయింది. ఎందుకు అంటే ఎవరు తిరిగి ఇవ్వట్లేదు. హ్మ్. అక్కడ కూడా అంటే మేము కూడా అందరికీ చెప్తూ ఉన్నాము. సో, డోంట్ గివ్ ద లోన్స్ ఆన్ అంటే 12% వస్తుందనో, లేదు రూ. 2 వడ్డీ వస్తుందనో, రూపాయి వడ్డీ వస్తుందనో, మీరు ఇవి ఎలాగో రావట్లేదు. అట్‌లీస్ట్ అక్కడ మనకు తెలిసిన వాళ్ళు మేడం మాకు ఆఫీస్‌లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే మాకందరూ తెలిసిందే వాళ్ళకి బాగా ఉన్నాయని మీరు ఇచ్చారనుకోండి. అక్కడ కూడా చాలా మందికి మనీ పోయింది ఒక టైంలో. సో, ఇప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యి అది కూడా పక్కన పెట్టేసారు. అసలు మరి ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడికెళ్ళాలన్నా సో, రియల్ ఎస్టేట్ ఏమైపోయిందంటే అందులో ఈ రోజుల్లో అండి ఈ రియల్ ఎస్టేట్ అంత ప్రాపర్‌గా లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా హయ్యర్ ప్రైజెస్ ఉన్నాయి. సో, కొన్నవి అమ్ముడు పోవట్లేదు. సో, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి రావాలి అంటే డబ్బులు రావట్లేదు. బయ్యర్ రావట్లేదు. సో, అక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంట్రీ ఈజ్ వెరీ ఈజీ అండి రియల్ ఎస్టేట్‌లో. ఓకే. మీరు ఎంట్రీ ఈజీగా ఒక ప్లాట్ మీరు కొంత మీ అమౌంట్ పెట్టుకొని కొంత లోన్స్ తీసుకొని ఎందుకంటే ప్లాట్ అనగానే అందరూ ఈ మధ్య ఊరికనే లోన్లు ఇస్తున్నారు. మీ కెపాసిటీ ఎంతన్నా ఆలోచించట్లేదు. అసలు ఎలిజిబిలిటీ ఆలోచించట్లేదు. గోల్డ్ లోన్ కూడా ఎలిజిబిలిటీ ఏం లేదు. మీరు ఎంతన్నా అంటే మీరు 50,000 మీకు సాలరీ వస్తున్నా ₹1,00,000 కూడా కట్టే ఈఎంఐలు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇంతలాగా మార్కెట్‌లో లోన్స్ అనేవి అవైలబుల్‌గా ఉండేటప్పటికి వెనక ముందు ఆలోచించకుండా ఈ రియల్ ఎస్టేట్‌లో లోన్లు వస్తున్నాయని పెట్టేస్తూ ఉన్నారు. బట్ వాటిని ఎప్పుడైనా ఇంకా ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకా వదిలేద్దాము. ఇంక దీన్ని అమ్మేద్దాము అనుకునేటప్పటికి ఎగ్జిట్ అయితే ఎవ్వరిది సిట్యుయేషన్ అయితే బాలేదండి. మా దగ్గర చాలా మంది క్లయింట్స్ చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ అసలు బయ్యర్ దొరకట్లేదు. అండ్ బయ్యర్ దొరికినా సరే చాలా తక్కువ ప్రైస్‌కి త్రో అవే ప్రైస్‌కి అడుగుతున్నారు. వాళ్ళు కొన్నదానికన్నా చాలా తక్కువ అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనకి క్యాష్ ఎక్కువ ఇస్తున్నారు. వైట్ అనేది ఇవ్వడం లేదు మేడం. ఆ క్యాష్‌ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మళ్ళీ ప్లాటే కొంటున్నారు. టాక్సెస్ ఎక్కువ అవుతున్నాయి కదా మేడం. ఈ తర్వాత ఈ వైట్ ఏదైతే క్యాష్ ఇచ్చారో అది ఎవరు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. సో, అగైన్ దే ఆర్ గెట్టింగ్ ఇంటు దిస్ సైకిల్.
సో ఈ సైకిల్ కూడా వాళ్ళకి ఏది సెట్ అవ్వట్లేదు. సో నౌ పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్, అసలు ఎక్కడ పెట్టుకోవాలి. ఎఫ్డీల్లో చూస్తే ఆఫ్టర్ ట్యాక్సెస్ రిటర్న్స్ రావట్లేదు, ఈక్విటీ మార్కెట్స్ ఇలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మార్కెట్ అలా ఉంది, ఇక గోల్డ్ చూస్తే సిచ్యువేషన్ హ్యావ్ గాట్ స్టక్ బిట్వీన్, అంటే లాస్ట్ 3 years వచ్చినట్టయితే ఇప్పుడు రిటర్న్స్ అయితే మీకు గోల్డ్ అండ్ సిల్వర్ లో అంత రిటర్న్స్ మీకు వచ్చే అవకాశాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఓకే. సో నౌ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ ఇలాంటి టైంలో పర్సనల్ ఫైనాన్సెస్ కి మెయిన్ చెప్పేది ఏంటంటే, ఒక సొల్యూషన్ ఏంటంటే అసెట్ ఎలొకేషన్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి, అండ్ ఎంతో కొంత సేవింగ్స్ అనేవి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో పెట్టుకోవాలి. ఇక మీరు ఎవ్రీ డే మొబైల్ ఓపెన్ చేసి ఈ రోజు నా స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఈ రోజు నా మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయంటే మీకు ప్రెషరే ఎక్కువ అవుతుందండి. సో లీవ్ దట్ ఆప్షన్, హ్యావ్ సమ్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ విత్ యూ. వాళ్ళతో మీరు ట్రావెల్ చేయండి. మీకు ఎంత టైం ఉన్నా, మీకు ఎంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నా, ఎమోషన్స్ అనేవి బయట ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేసేసి మీ మనీ అంతా పోగొట్టుకుంటారు. సో ఎనీ పర్సనల్ ఫైనాన్సెస్కి హ్యావ్ సమ్ ఎక్స్పర్ట్స్ విత్ యూ, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని మీరు మీతో ట్రావెల్ చేస్తూ ఉంటే సో దే విల్ గైడ్ యూ ఎట్ ఎవ్రీ వెండ్. ఎందుకంటే ఒక్క ఫైనాన్షియల్ రాంగ్ డెసిషన్ మీరు తీసుకున్నారు అంటే యూ విల్ గెట్ బ్యాక్ టు, అంటే ఒక డికేడ్ వెనక్కి వెళ్ళిపోతారు. ఒక్క ఫైనాన్షియల్ డెసిషన్ మిస్టేక్స్ కానీ చేసినట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రికవర్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. మీ హార్డ్ అండ్ మనీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ సంపాదించుకోవాలంటే 5-10 లక్షలు చాలా కష్టంగా ఉంటుంది. సో బెటర్ మీరు ఆ 1000 రూపీస్ 2000 1% అని మీరు ఆలోచించకండి. బెటర్ యూ ట్రావెల్ విత్ అన్ ఎక్స్పర్ట్స్తో వెళ్ళండి. అంటే డిఐవై అనేది కాన్సెప్ట్ బాగా వచ్చింది, ఏంటి డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అనేది. బట్ నౌ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కువైపోయి, తర్వాత ఎక్కడ చూసినా క్లాడ్లు, అనలిస్ట్లు, తర్వాత ఏఐ ఇవన్నీ వెళ్ళిపోయి ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకెక్కువ మిస్టేక్స్ చేసేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే బెటర్ యూ హ్యావ్ సమ్ ఎక్స్పర్ట్ అడ్వైజ్. ఇలా మీరు కూడా మానిటరింగ్ చేయండి. దీన్నే మేము హైబ్రిడ్ మోడల్ అంటాం. మీరు మానిటరింగ్ చేసుకోండి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా పెట్టుకోండి. సో దట్ యూ క్యాన్ రియల్లీ హ్యావ్ సమ్ స్మూత్ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ వెల్త్ క్రియేషన్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.